ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే ఆకుకూర రెసిపీ చూపిస్తానండి. బచ్చలి ఆకు పెసరపప్పు కాంబినేషన్లో పప్పుకూర. అన్నం, చపాతీ ఇలా దేంతో తిన్నా బాగుంటుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి తయారీ విధానం ఎలాగో చూసే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. బచ్చలి ఆకు పెసరపప్పుతో చేసుకునే ఈ పప్పు కూర కోసము అరకప్పు పెసరపప్పుని కడిగి సుమారు 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ కడిగి నానబెట్టి ఉంచాను. నానిన పప్పులోంచి నీళ్ళని వార్చేసి కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పప్పు జస్ట్ మునిగేటంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ పప్పుని మెత్తగా ఉడికించొద్దండి. ఇక్కడ చూపిస్తున్నట్టు పప్పు వాటర్లో మునిగి ఉండాలంతే. కనిపిస్తుందండి? ఇంతే నీళ్లు పోసుకోవాలి. కుక్కర్ మూసి 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి. చిన్న విసిరికాయ సైజు చింతపండుని నానబెట్టుంచుకోండి. ఈ పప్పు కూరకి వేసే కారం వచ్చేసి పచ్చికారం. అందుకోసమని పచ్చిమిరపకాయలు ఒక 7 వరకు తీసుకుంటున్నాను. 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సర్లో అయితే ఒక 3-4 సార్లు పల్స్ బటన్ ప్రెస్ చేయండి, సరిపోతుంది. మీరు ఎంత కారం తింటారో ఇంకా మీరు తీసుకునే కాయల కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. మిరపకాయలు, వెల్లుల్లి ఇలా నలిగితే చాలు. ఇలా కారం దంచి వేస్తే పప్పుకూరకి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇవి 2 కట్టల బచ్చలి ఆకుని శుభ్రంగా కడిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకోవాలి. కుక్కర్ పూర్తిగా కూల్ అయ్యాకే ఓపెన్ చేయండి. చూడండి, పప్పు ఈ రకంగా ఉడికుండాలి. ఒక్కసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. మ్యాష్ చేయకండి, ఒకసారి జస్ట్ కలపండి అంతే. నానిన చింతపండుని బాగా నలిపి రసం తీసుంచుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోండి. నూనె వేడెక్కగానే కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ వరకు మినప్పప్పు వేసి ఆవాలు చిట్లుతుంటే కట్ చేసిన 1 పెద్ద ఉల్లిపాయ కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఆయిల్లో మిక్స్ అవ్వగానే దంచిన పచ్చికారం వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలతో కారం బాగా కలిసిన తర్వాత తరిగిన ఆకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి ఆకుని మగ్గనివ్వాలి. బచ్చలి ఆకులో నీటి శాతం ఎక్కువగా ఉంటుందంటండి, సో తొందరగానే మగ్గిపోతుంది. స్టవ్ ఫ్లేమ్ని చిన్నగా పెట్టుకుని ఆకుని మగ్గనివ్వాలి. మగ్గుతున్న ఆకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఇప్పటి వరకు ఉప్పు వేయలేదు, నీళ్లు కలపలేదు కదా, అయినా ఆకులోంచి ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటే మాడకుండా ఉంటుంది. ఒకవేళ డ్రైగా అయిందంటే కొంచెం 1 గుంట గరిటెడు వరకు నీళ్లు పోసుకోండి. ఆకు 1/4 వంతు మగ్గగానే ఉడికించిన పప్పు కలుపుకోవాలి. చూడండి, ఈ రకంగా ఉండాలి పప్పు. ఆకు పప్పుని బాగా కలుపుకున్నాక తీసి పెట్టుకున్న చింతపండు రసం, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, మరీ చిక్కగా ఉంది కదా, 1 అర గ్లాస్ నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో కారపొడి కానీ ధనియాల పొడి కానీ ఏది వేసేది లేదండి. ఇందాక స్టార్టింగ్లో మనం దంచి వేసుకున్న పచ్చికారంతోనే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇలా కలుపుకున్న తర్వాత సన్నని మంట మీద 1-2-3 నిమిషాలు మగ్గనివ్వండి. ఉడుకుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఆకు పూర్తిగా మగ్గి దగ్గర పడగానే కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొత్తిమీర కంపల్సరీ లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. డిష్ అవుట్ చేసి వేడివేడిగా అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేయండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.